చదివే వాళ్ళు మర్యాదగా బాగా చదవండి, జాబులు సంపాదించాలి. దేవుడు రమ్మంటే జాబ్ వదిలిపెట్టి సేవకు రావాలి, లేదా జాబ్ చేస్తూ ఆర్థికంగా పరిచర్యకు తోడ్పాటు అందించాలి, అధికారాలు పొంది అధికారాల్లో ఉండి సంఘానికి సేవ చేయాలి. అట్లా ఏ విధంగానైనా ఏమంటారు, జాబ్ చేస్తూ ఆర్థికంగా తోడ్పాటు అందించవచ్చు. కొంతమందికి ఆ భారాన్ని ఇస్తాడు దేవుడు. కొంతమంది ఉన్నత స్థానాల్లోకి వెళ్ళి క్రైస్తవ సమాజానికే కాదు అందరికీ కూడా మేలు చేస్తారు. వాళ్ళ అధికారాలను ఉపయోగించి అన్యులకు కూడా మేలు చేస్తారు. ఆ విధంగానైనా సేవ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్తేరు రాణి అయి ప్రజలను ఆదుకుంది. నెహెమ్యా అర్థహశస్త రాజు దగ్గర పాత్ర అందించేవాడు. యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయి అంటే ఆ రాజుతో మాట్లాడి సొమ్ము తెచ్చి సరుగు తెచ్చి కూలిపోయిన ప్రాకారాలు పునర్నిర్మించిన చరిత్ర నెహెమ్యాది. యోసేపు ఐగుప్తు రాజైన ఫరోకే ఫరోలాగా ఎదిగాడు. ధనాగారం అంతటి మీద అధికారి అయ్యాడు. ఐగుప్తు వాళ్ళకి కూడుబెట్టాడు, కనాన్ వాళ్ళకి కూడుబెట్టాడు. మరి ముఖ్యంగా ఆయన నమ్ముకున్న సొంత అన్నలు కూడా కరువు కాలంలో వాళ్ళకి అన్నం పెట్టి ఆదుకున్నాడు. అందరికీ కూడుబెట్టాడు, అన్నదాత అయ్యాడు. యోసేపు ఒక్కళ్ళు లేకపోతే ఐగుప్తు వాళ్ళు అందరూ తెచ్చేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు చాలామంది తెచ్చేవాళ్ళు. యోసేపు వెళ్ళి 7 ఏళ్ళు సమృద్ధిగా పండిన పంటను దాచిపెట్టి తర్వాత 7 ఏళ్ళు కఠినంగా వచ్చిన కరువులో ఈ ధాన్యం తీసి అందరికీ పంచిపెట్టి అందరికీ ఆహారదాత అయ్యాడు, అన్నదాత అయ్యాడు, ప్రాణదాత అయ్యాడు. మరి యోసేపు అక్కడ అధికారి, నెహెమ్యా అధికారి. చదువుతున్నావా ఎమ్మాయి? నాకేందన్నయ్య సేవ చేయాలనిపిస్తుంది. అమ్మో చదువు, సంబడం చదువు ముందు. నిజంగా ఆ పిలుపు ఉంటే ఆ చేతు కానీ స్పష్టంగా ముందు పిలిపేందో తెలుసుకోవాలి. సేవకురాలుగా నువ్వు ఉపదేశం చేయడానికి నిన్ను దేవుడు ఏర్పరచుకొని ఉంటే ఖచ్చితంగా అరువుడికి తెస్తాడు నిన్ను. లేదు, జాబ్ ఇచ్చి ఒక హోదాను తీసుకెళ్ళి నీకు హోదా ఇచ్చి అందులో ఉండి నువ్వు సంఘానికి ఉపయోగపడేటట్టు చేయాలనుకుంటే అట్లా తీసుకెళ్తాడు. లేకపోతే ఆర్థికంగా నిన్ను బలపరిచి ఆర్థికంగా నువ్వు పరిచర్యకు తోడ్పాటు అయ్యేటట్టుగా నిన్ను నిలబెట్టుకుంటాడు. ఓకేనా? కన్ను పని కన్ను చేయాలి, ముక్కు పని ముక్కు చేయాలి, నోరు పని నోరు చేయాలి, చెయ్యి పని చెయ్యి చేయాలి, కాలు పని. అది ముందు అసలు నిన్ను ఏ పనికి పిలిచాడో తెలుసుకో స్పష్టంగా. ముందు ఆ పని నెరవేర్చబడినట్లు ముందు నువ్వేం చేయాలో దాన్ని గుర్తించి దేవుడు నిన్ను చదవమంటే చదువు, స్తోత్రం చెప్పు. ముందు కష్టపడి చదువు, ఒక రేంజ్కి వెళ్ళు. అంతగా దేవుడు పిలిస్తే అప్పుడు ఆమెతో వదిలిపెట్టి వద్దు కానీ అది ఇంకా సవాలుకరంగా ఉంటుంది. అంతేగాని చదువు ఎగ్గొట్టి నాకేందో అసలు చదువు బుద్ధి కావట్లేదు అన్నయ్య, మరేం చేయబుద్ధి అవుతుంది, సేవ చేయాలనిపిస్తుంది అన్నయ్య. సేవ చేయాలంటే ఏం చేస్తావు? ఏందో కానీ మొత్తానికి చదువు బుద్ధి కావట్లేదు. సోమవారం చేయొద్దు. ఏమేవారం? సోమవారం చేయొద్దు. చదవాలి, సాధించాలి. నిన్న ఎస్తేర్లా వాడుకుంటాడో, నెహెమ్యాలా వాడుకుంటాడో, ఏమండి ఫరో దగ్గర ఉన్న యోసేపులా వాడుకుంటాడో, లేకపోతే నెబుకద్నెజర్ దగ్గర ఉన్న దానియేలులాగా వాడుకుంటాడో. దానియేలు ప్రధాని, వీళ్ళంతా జాబ్ హోల్డర్స్. ఆ విధుల్లో ఉండి వాళ్ళు ప్రజల్ని కాపాడారు, దేవుని ప్రజలకు సపోర్ట్ చేశారు. అందుకే చెబుతున్న, చదువుకునే ఆడపిల్లలు మగపిల్లలు మొత్తం రోషం కలిగి చదవండి, ఒక స్థాయికి వెళ్ళాలి. కొంతమందిని అలాగ వాడుకున్నాడు, కొంతమందిని సేవకు పిలిచి సేవకులుగా సేవకురాళ్ళుగా చేసి వాడుకున్నాడు. కాబట్టి తండ్రి నిన్ను వాడుకుంటాడు. నువ్వైతే ప్రస్తుతానికి దేవుడు నీ ముందుంచిన దాన్ని శక్తి లోపం లేకుండా చదువుకు నిన్ను ఉంచితే చదువు, జాబులో ఉంచితే చేస్తూ ఉండు, పనిలో ఉంచితే పని చేస్తూ ఉండు. ముందు నిలదొక్కో. చేయుటకు ప్రభువు నీకు ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయి. వీటన్నిటితో పాటు ఇతరులకు సువార్త ప్రకటించి ఒక పక్క ఆత్మల సంపాదన పని కూడా చెయ్యి. సువార్త ప్రకటించడానికి ఉద్యోగస్తుడు చేసుకోవచ్చు, పని చేసేవాడు చేయవచ్చు, పొలం పనికి నువ్వు మిరగాయలు కోతకు పోయినా కూడా సువార్త చెప్పొచ్చు. నోరు మూసుకొని మిరగాయలు కోయకపోతే ఆ మిరగాయలు కోస్తే పక్కన మాట్లాడు.
నువ్వెందుకు నమ్ముకున్నావో యేసు ప్రభుని? యేసు ప్రభు నీ జీవితంలో ఏ కార్యం చేశాడో సాక్ష్యం చెప్పవయ్యా, సాక్ష్యం చెప్పమ్మా. 10 రోజులు మిరగాయల కోతలకు వెళ్ళామనుకో, 10 సార్లు 10 మంది చేస్తే 10 మందిలో ఒకళ్ళు పట్టబడితే ఒక ఆత్మ రక్షించబడదా? దానికి తగిన బహుమానం నీ కలగదా? ఒక ఆత్మ నరకం నుంచి కాపాడబడదా? కాబట్టి హృదయం నీకుంటే జాబ్ చేసే దగ్గర నీ తోటి కొలీగ్స్కి నువ్వు జాబ్లో నువ్వు నీ తోటి సహా ఉద్యోగులకు నువ్వు దేవుని శుభవార్త ప్రకటించవచ్చు. నువ్వు కంపెనీలో కార్మికుడు అయితే తోటి కార్మికులకు సువార్త చెప్పొచ్చు. పొలములో పనిచేసే రైతు కూలీవైతే తోటి కూలీలకు నువ్వు దేవుని గురించి ప్రకటించవచ్చు. అది కూడా నీకు చేత కాకపోతే దేవుని వాక్యాన్ని చక్కగా సెల్లో పెట్టి, ఇదిగో ఈ మాటలు ఏంటో మనం పని చేద్దామని చెప్పి దేవుని మాటలు పెట్టు. విన్న హృదయాల్లో కనీసం ఒక్కరు పట్టబడ్డ ధన్యం కదా. నువ్వు కాలేజీ చదివే స్టూడెంట్ అయితే నీ తోటి స్టూడెంట్లకు వ్యక్తిగతంగా సువార్త ప్రకటించు, ఆత్మలను రక్షించు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదండి సంగతి. కాబట్టి చదవండి, ఉన్నత స్థానాలు పొందండి, ఆర్థికంగా నిలదొక్కండి. దేవుని సంఘం ఆర్థికంగా కూడా నిలదొక్కాలి. దరిద్రులుగా కాదు, సమృద్ధి గలవారుగా ఉండాలి. ఖచ్చితంగా నా తండ్రి అలా దీవిస్తాడు మిమ్మల్ని భవిష్యత్తులో. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మనం దరిద్రగొట్టు శాపగ్రస్త స్థితిలో ఉంటాం, దేవుడి చిత్తం కాదు. తప్పకుండా ఆయన పిడికిలి విప్పుతాడు, పట్టజాలంత దీవెన తప్పకుండా కుమ్మరిస్తాడు. ఆమేన్. ఎంతమందికి విశ్వాసం ఉంది? అది నువ్వు ఎదుర్కొంటున్న దరిద్రత ఇలానే నీకు ఉండదు. నీవు కూడా అనేకులకు సాయం చేసే శక్తి నీకు దేవుడు. ఇంకొకటి కూడా చెప్తా ముగింపులో, పాట పాడబోయేటప్పుడు. అదేందో తెలుసా? ఎప్పుడు హృదయంలో ఒక మాట అనుకుంటా ఉండు. నేను 10 మందికి సాయం చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి సాయం చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి మేలు చేయాలి, 10 మందికి మేలు అనుకుంటా ఉండు. ఏం చెప్పాను చెప్పండి? మనసులో కాదు, బయటికి చెప్పండి. వీళ్ళు చెబుతున్నారు, వాళ్ళు చెప్పట్లా. అంతే. 10 మందికి నేను మేలు చేయాలి, 10 మందికి సాయం చేయాలి, 10 మందికి ఉపకారం చేయాలి, 10 మందికి వెలుగుగా నేను అనుకుంటా ఉండు ఎప్పుడు నీ మనసులో. అర్థమైందా? కానీ మన బుద్ధి ఏం తెలుసా? నేను బాగుండాలి, అందరు నాకు సాయం చేయాలి, ఎక్కడెక్కడంతా నాకు రా. ఎక్కువ శాతం మన మైండ్ అదే. నేను బాగుండాలి, 10 మంది నాకు సాయం చేయాలి, ఎక్కడెక్కడంతా నాకు రావాలి, నా ఫ్యామిలీ బాగుండాలి. ఇది దరిద్రం, స్వార్థం. నేను చెబుతున్నా, అక్కడితో నువ్వు ఆగిపోకూడదు. నువ్వు బాగుండాలనుకోవటం తప్పు కాదులే, కానీ ముందు నీ మనసులో ఉండాల్సింది ఏంటంటే 10 మందికి దీవెనకరంగా నేను ఉండాలి, 10 మందికి నేను సాయం చేయాలి, 10 మందిని ఆదుకోవాలి, 10 మందికి పని కల్పించాలి, 10 మందికి అన్నం దొరికే మార్గం చూపించాలి, నా పిడికిలి విప్పి 10 మందికి సాయం చేయాలని ఎప్పుడు అనుకుంటా ఉండు బిడ్డ. నా తండ్రి నిన్ను ఆశీర్వదించకపోతే అప్పుడు అడుగు. నీ గురించి నువ్వు ఆలోచించు, ఆశించు, అది అనుమానమే. కానీ 10 మంది కోసం నువ్వు ఆశ కలిగి ఉండి ఆలోచించు, సాయం రాబోతే అప్పుడు అడుగు. చాలాసార్లు నేను అనుభవించాను, అందుకని చెబుతున్నాను నేను. ఏమనుకుంటారో ఒకసారి చెప్పండి, మళ్ళీ ఒకసారి. భలే ఉంది. ఏమనుకుంటారు? 10 మందిని ఆదుకోవాలి, 10 మందికి సాయం చేయాలి, 10 మందికి దీవెనకరంగా నేను నా కుటుంబం ఉండాలి. నా పిల్లలు కూడా అదే చెప్పండి. రే, సచ్చినా బతికినా దేవుని దగ్గర మనం మెప్పు పొందాలంటే మన కోసం మనం బతకూడదురా, 10 మంది కోసం బతకాలయ్యా. పిల్లలకి నేర్పుకోయ్యా, నీ కొడుకులకి నీ కూతుళ్ళకి నేర్పుకోయ్యా. 10 మందికి మేలు చేసే బతకాలమ్మా, 10 మందికి మన వల్ల ఉపయోగం ఉండాలమ్మా, 10 మంది కడుపులు నిండే పని మనం చేయాలి, 10 మందికి ఆకలి తీర్చే పని మనం చేయాలి, 10 మంది జీవితాలు రక్షించే పని మనం చేయాలి. 10 మందికి ప్రయోజనకరంగా మన బతుకుండాలని నువ్వు నేర్చుకోవటమే కాదు, నీ బిడ్డలకు కూడా నేర్పు. మంచి అలవాటు. ఓకేనా? రైట్. దేవుని కొరకు ఇవ్వటం విషయంలో ధారాళం కలిగి పరిచర్యకు సపోర్ట్ చేయటం విషయంలో మీ వంతు మీరు నడుం కట్టండి, దీక్షాబద్ధులు కండి. నా తండ్రి మిమ్మల్ని అధికముగా
ఆశీర్వదిస్తాడు. కాదు, ఆశీర్వదించబోతున్నాడు కూడా కాదు, ఆశీర్వదించాడు.